ముంబై ఇండియన్స్ ట్రేడ్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడే ఫుల్ గా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఎంఐ ఏ ప్లేయర్స్ ని ట్రేడ్ చేయబోతుంది? హార్దిక్ పాండ్యా ట్రేడ్ అవుతాడా? సూర్యకుమార్ యాదవ్ LSG కి వెళ్ళబోతున్నాడా? ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్. సూర్యని LSG కి ట్రేడ్ చేస్తారనే రూమర్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్ ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. సో ఎంఐ నుంచి సూర్య వెళ్ళిపోతున్నాడు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అలా రూమర్స్ వచ్చిన ఒకే ఒక ప్లేయర్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ ట్రేడ్ గురించి మాత్రం రూమర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. హార్దిక్ ని KKR లేదా CSK కి ట్రేడ్ చేయడానికి డిస్కషన్స్ ఉన్నాయి అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. అని హార్దిక్ ట్రేడ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వడానికి ఇప్పటివరకు సాలిడ్ కన్ఫర్మేషన్ ఒక్కటి కూడా లేదు. అంటే హార్దిక్ ఎంఐ లోనే ఉంటాడనేది కూడా కన్ఫర్మ్ కాదు. అలాగే హార్దిక్ KKR లేదా CSK కి వెళ్ళిపోతున్నాడు అనేది కూడా కన్ఫర్మ్ లేదు. మరి ఎంఐ ప్లానింగ్ ఏంటి? ఎంఐ దగ్గర హార్దిక్, సూర్య లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక్క ప్లేయర్ ని ట్రేడ్ చేసినా దానికి రిటర్న్ లో స్ట్రాంగ్ ప్లేయర్ ఆర్ స్క్వాడ్ బ్యాలెన్సింగ్ చూస్తారు. హార్దిక్ ని ట్రేడ్ చేస్తే ఎంఐ కి ఆల్ రౌండర్ రిప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అలాగే సూర్యని ట్రేడ్ చేస్తే ఎంఐ కి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఎంఐ ఫైనల్ డిసిజన్ తీసుకునే ముందు స్క్వాడ్ కాంబినేషన్, ప్లేయర్ వాల్యూ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని కన్సిడర్ చేసి చెప్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ సింపుల్ గా చెప్పాలంటే సూర్య LSG కి పోతాడనేది రూమర్స్, హార్దిక్ KKR ఇంకా CSK కి పోతాడనేది కూడా రూమర్స్. కాబట్టి ఎంఐ ఫ్యాన్స్ సోషల్ మీడియా రూమర్స్ ని చూసి టెన్షన్ పడకండి. అలాగే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ట్రేడ్ రూమర్స్ ని రూమర్స్ లాగానే ఉంచండి. మరి మీ డిసిషన్ ఏంటిదో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ IPL ట్రేడ్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.